అంబరాన్ని అంటిన సంబరాలు, భూమిని పరుచుకున్న ఆప్యాయత అనురాగాలు, కౌగిలించుకున్న బంధుత్వాలు 3 రోజుల పాటు ధర్మవరంలో జరిగిన సంక్రాంతి సంబరాలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి సన్నాహాలు. ఆనందమంటే ఇలా ఉంటుందా? వసుదైక కుటుంబం నాది, జగమంతా కుటుంబం నాది అనే పదాలకు అర్థం ఇదేనేమో. అలా అగుపించేటట్లు కాదు అది నిజమైనట్లు చూపించిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ధర్మవరం పట్టణానికి ఇది ఒక దిక్చూసి మార్పుకు నాంది. ఆహ్లాదకరమైన ఆనందమైన 10 మంది కలిసి పంచుకునే ఆనందంలో ఉన్న అనుభూతి మరి ఎక్కడ ఉండదు అని చాటి చెప్పిన సందర్భం ఈ 2026 సంక్రాంతి సంబరాలు. భారతీయ సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, కట్టుబాట్లు అన్నిటినీ కలగోలుపుగా చూపించినటువంటి ఈ సంక్రాంతి సంబరాలను శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చూపించినటువంటి ఈ చొరవ ధర్మవరం ప్రజలకు చాలా ఆనందదాయకమైనది, ఆహ్లాదకరమైనది. ఇలాంటి వాతావరణంలోనే ప్రజలు, ఇలాంటి ప్రభుత్వ పాలనలోనే ప్రజలు జీవిస్తే ఇది స్వర్గం కాదా? స్వర్గానికి మించినటువంటి ఈ భూస్వర్గంలో ధర్మవరం ప్రజలు పొందుతున్నటువంటి ఆనందం అంతా ఇంత కాదు. కుల మత భేదాలను మరచి చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళు, యువకులు, మహిళలు, వృద్ధులు, పెద్దలందరితో కలిసి ధర్మవరం ప్రజల అందరూ కలిసి 2 రోజుల పాటు ఆనందించి ఆటలు ఆడి మనస్ఫూర్తిగా ఈ పండగను జరుపుకున్నటువంటి ఈ సందర్భం ఇది భూతల స్వర్గమైనది. భారతీయ సంస్కృతి, కళలు, ఆటలు, కట్టుబాట్లు అయినటువంటి అనేకమైన నేల వింపుతో కళ కలుపుకుంటూ భారతీయ సంస్కృతిని చాటి చెప్పిన సంక్రాంతి పండుగ ఈ ధర్మవరం సంక్రాంతి సంబరాలు. ఇలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.